జాన్తో కిరణ్ 99 టీవీ ఆదిలాబాద్. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించున్నారు. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని సీఎం ప్రారంభిస్తారు. సీఎం రాకకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రులు పరిశీలించారు. ప్రపంచ భవిష్యత్తుకు దోహదం చేసే విధంగా ప్రభుత్వం కొత్తగూడెంలోని 390 ఎకరాల్లో వర్సిటీని ఏర్పాటు చేయబోతోంది. ఈ విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ పేరు పెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీఎం పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాసిం అందిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఖరారైంది. ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికంగా ఉన్న ముఖ్య ఖనిజాలు అన్నీ వెలుగుతీయడం కోసం ఇక్కడ మన్మోహన్ సింగ్ ఎర్త్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఎర్త్ యూనివర్సిటీని ప్రారంభోత్సవం చేయడానికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ విచ్చేస్తున్నారు. ఇక్కడ అయితే ముఖ్యమంత్రి రానున్న పరిస్థితుల్లో అన్ని ఏర్పాట్లు అయితే సక్రమంగా చేసి ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, అలాగే ఇక్కడున్న ఎస్పీ, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరూ కలిసి సమైక్యంగా ఇక్కడ కట్టుదిట్ట ఏర్పాట్లు చేస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ హెల్త్ యూనివర్సిటీని ప్రారంభోత్సవం చేయడానికి అంత సర్వం సిద్ధం చేశారు. ఇక్కడ ఇది 390 ఎకరాలు సుమారు 1000 కోట్ల అంచనాలతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఇది భారతదేశం గర్వించదగ్గ యూనివర్సిటీగా చరిత్రకు ఎక్కుతుందని చెప్పి ఇక్కడ నిపుణులు అయితే తెలియజేస్తున్నారు. ఈ కెమెరామ్యాన్ బండ్ల వెంకటతో ఎస్కే కాసిం 99 టీవీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.